హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక సింపుల్ హోమ్ రెమెడీ చూద్దామండి. దీంతో మనకి స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే ముఖం మీద మొటిమల వల్ల కానీ యాక్ని వల్ల కానీ ఏర్పడిన మచ్చలు అనేవి క్లియర్ అయిపోయి స్కిన్ స్మూత్గా గ్లోయింగ్గా ఉంటుంది. దీన్ని మీరు రిజల్ట్స్ మంచిగా రావాలంటే రెగ్యులర్గా యూస్ చేయాలి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా. నేను ఫ్రెష్ పుదీనా లీవ్స్ తీసుకొని కడిగేసేసి ఇక్కడ మిక్సీ జార్లో తీసుకున్నాను. సెకండ్ మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో. మీరు ఒక 2 మంచిగా పండిన టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. తర్వాత మనం తీసుకోవాల్సిన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్. ఇక్కడ మనం తీసుకున్న పుదీనా అనేది మనకి స్కిన్ మీద బ్లాక్నెస్ని తగ్గించి మచ్చలు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. టమాటో అనేది ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం యాడ్ చేసిన క్యారెట్ అనేది ఇందులో ఉండే విటమిన్ ఏ వల్ల మన స్కిన్ మీద అది చక్కగా కొలాజిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసి మనకి స్కిన్ గ్లో తీసుకురావడానికి ఇందులో ఉండే ప్రాపర్టీస్ అనేవి హెల్ప్ అవుతాయి. మనం ఈ మూడింటిని కలిపేసేసి డైరెక్ట్గా గ్రైండ్ చేయడానికి వాటర్ ఏం యాడ్ చేయకుండా మీ దగ్గర హోమ్ మేడ్ రోజ్ వాటర్ కానీ రెగ్యులర్గా మీరు వాడుకునే తెచ్చుకునే ఏదైనా మంచి బ్రాండ్ రోజ్ వాటర్ ఉంటే కొంచెం ఒక 1 or 2 స్పూన్స్ యాడ్ చేయండి. తర్వాత మిక్సీ వేసుకుంటే మనకి ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. పెద్దగా థిక్గా జ్యూసీగా అవసరం లేదండి. మనం థిక్గా ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైనా సరే స్కిన్ మీద మచ్చలు కానీ ఫేస్ మీద ట్యాన్ కానీ పోవాలంటే మినిమం 7 to 10 days రెగ్యులర్గా వాడితేనే మనకి రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి మనము ఒక్కసారిగా ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని ఐస్ క్యూబ్స్గా చేసుకుని ఉంచుకుంటే మీరు డైలీ ఒక చిన్న ప్యాక్ లాగా కానీ లేదంటే జస్ట్ ఈ ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ మీద మసాజ్ చేసుకుని జస్ట్ అలా వదిలేసి ఆరిన తర్వాత వాష్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. మీకున్న టైమింగ్ని బట్టి కన్వీనియన్స్ని బట్టి మీరు ఈ రెమెడీని కనుక రెగ్యులర్గా ఒక 7 to 10 days యూస్ చేశారంటే మీ స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ మచ్చలు అనేవి నిదానంగా తగ్గి స్కిన్లో చక్కటి గ్లో అనేది వస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలా మనం రెగ్యులర్గా యూస్ చేయడం కోసమే ఈ ఐస్ క్యూబ్ ట్రిక్ అనమాట. లేదు మేము ఏ రోజుకి ఆ రోజు చేసుకోగలమంటే నేను చూపించిన 3 ఇంగ్రీడియంట్స్ మీరు ఫ్రెష్గా కొంచెం కొంచెం తీసుకొని కచ్చపచ్చగా దంచి మీరు రెగ్యులర్గా పెట్టుకునే బియ్యం పిండిలో కానీ శనగపిండిలో కానీ ఎందులోనైనా మిక్స్ చేసుకుని యాజ్ యూజువల్గా మీరు ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోండి. డ్రై స్కిన్ వాళ్ళైతే అప్ టు 80% ఆరిన తర్వాత వాష్ చేసేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు పూర్తిగా ఆరిన తర్వాత మామూలుగా వాష్ చేసేసుకోండి. ఏ ప్యాక్ అయినా సరే రిజల్ట్ రావాలంటే వెంటనే మీరు ఫేస్ వాషెస్ కానీ సోప్స్ కానీ యూస్ చేయకూడదు అనమాట. నేను ఇక్కడ మిగిలినవి ఐస్ క్యూబ్స్ అనేవి చేసుకున్న తర్వాత మిగిలినది క్వాంటిటీతో నేను ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ శనగపిండి వాడుతున్నానండి. చాలామందిలో శనగపిండి అనేది ఎలర్జీ ఉంది అని చెప్తున్నారు. సో మీరు శనగపిండిని స్కిప్ చేసి ఓట్స్ అయినా నానపెట్టుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా పెసరపిండినైనా మీరు ఫేస్ ప్యాక్గా యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ రెమెడీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.